మదనపల్లె జిల్లా కేంద్రంలో చిన్నారి రిషిక ప్రియ విషాద ఘటనలో తమకు అండగా నిలిచిన కూటమి ప్రభుత్వానికి బాధిత తల్లిదండ్రులు స్వర్ణలత గోపినాథ్ హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు. విపత్కర పరిస్థితుల్లో తమకు ధైర్యం ఇచ్చిన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, హోంమంత్రి వంగలపూడి అనిత, మంత్రి నారా లోకేష్లకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. అలాగే పార్టీ నాయకులు, మదనపల్లె ప్రజలు అంతిమ సంస్కారాలకు సహకరించిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలియజేశారు. అందరికీ నమస్కారం. నా పేరు స్వర్ణలత, ఋషిక వాళ్ళ అమ్మ. నేను మాది మదనపల్లి నీరుడిపల్లిలో ఉంటాం, రామిరెడ్డి వీటిలో. మాకు నా బిడ్డ తెలిసిన విషయాలు అన్నీ తెలిసిన దానికి చేసిన దానికి నాకు ప్రజలు చాలా సహాయం ఇచ్చినారు. యాడనపల్లి ప్రజలు చాలా నమస్కారం, ప్రత్యేక నమస్కారాలు. వాళ్ళకి చాలా మాకు హెల్ప్ చేసినారు. వాళ్ళ సపోర్ట్ లేకుండా మేము ఇంత దూరం వచ్చేందాం కాదు. ముఖ్యమంత్రి చంద్రబాబు గారికి, నారా లోకేష్ గారికి, పవన్ గారికి, హోమ్ మినిస్టర్ మేడం అనిత గారికి ధన్యవాదాలు చాలా సపోర్ట్ ఇచ్చినందుకు ధన్యవాదాలు. అధ్యక్షుడు శ్రీరామ్ చిన్నబాబు గారికి, పార్లమెంటు అధ్యక్షుడు సుగవాసి ప్రసాద్ సార్ గారికి, రాజంపేట ఇన్ఛార్జ్ జగన్మోహన్ రాజా గారికి నా హృదయపూర్వక కృతజ్ఞతలు. ఇంతవరకు ఉండి మాకు అంత్యక్రియలకు సహకరించినందుకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం ప్రజలకు అందరికీ. ఇంతవరకు మా బిడ్డ అంత్యక్రియల వరకు సహకరించిన మా గ్రామస్తులు, నాయకులు, వాళ్ళు అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. పోలీసు శాఖ వారికి అందరికీ నా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను.